వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం కపిల్ చిట్స్లో సేవింగ్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనే సబ్జెక్ట్ మీద మనం డిస్కస్ చేసుకుందామండి. మనకు ఆల్రెడీ తెలిసిందే, ఆన్లైన్లో మనకి ఎవ్రీ మంత్ 1 lakh నుంచి 1 crore వరకు కూడా చిట్స్ అనేది మనకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. సో మనకు దీంట్లో ఏ విధంగా మనం సేవింగ్స్ చేసుకుంటూ మన యొక్క డబ్బును ఇంప్రూవ్ చేసుకోవాలన్న దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో చాలా వరకు ఏంటంటే బ్యాంకులలో అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఏంటంటే అతి తక్కువలో మీకు ఏంటంటే సేవింగ్స్ అనేది రావడం జరుగుతుంది. సో కపిల్ చిట్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అండి. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ ఓన్లీ చిట్ ఫండ్లో కాకుండా చాలా రంగంలో మనకు ఉంది. ఇది ఆల్రెడీ తెలిసిందే, మనకు హెచ్ఎంటీవీ, అన్స్ ఇండియా, కపిల్ ట్రావెల్స్, కపిల్ ఐటీ, ఈ విధంగా చాలా రంగంలో మనకి ఏంటంటే కపిల్ గ్రూప్ ఉండడం జరిగింది. దాంట్లో చిట్ ఫండ్ ఒకటి. ఇది రీసెంట్గా 3 years నుంచి మనకి ఏంటంటే ఆన్లైన్లో మనకి ఏంటంటే చిట్స్ అనేది రన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఎగ్జాంపుల్గా మనం ఒక 10 lakh చిట్టిని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నామండి. ఈ 10 lakh చిట్టిలో మనకు పూర్తి పేమెంట్ మనకు 20,000 అండ్ మనకి ఈఎంఐ వచ్చేసి 13,200 వస్తుందండి. సో ఇది ఓవరాల్గా మనం 10 lakhs చిట్టి మీరు ఓవరాల్గా లాస్ట్ వరకు తీసేసుకుంటే మీకు ఏంటంటే 2 lakhs దాకా, అప్రాక్సిమేట్లీ 2 lakhs దాకా మీకు డివిడెండ్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే మామూలుగా సేవింగ్స్ ఉన్న కస్టమర్స్ను మీరు ఒక మిడిల్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక 8 lakhs 9 lakhs ఆ విధంగా వస్తుంది. సో అక్కడ ఏంటంటే డివిడెండ్ అనేది మిడిల్ తర్వాత మనకు డిక్రీజ్ జరగడం జరుగుతుంది. సో ఎక్కడైతే మీకు తక్కువ అయితే డివిడెండ్ వస్తుందో ఆ తక్కువ వచ్చినప్పుడు మీరు ఏంటంటే చిట్ లిఫ్ట్ చేసుకొని ఫ్యూచర్లో మీకు ఎంత వస్తుందో టోటల్గా మన లాస్ట్ వరకు ఎత్తుకుంటే 950 వస్తుంది కదండి. ఆ 950 కంటే మనకి ఎక్కువ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవడానికి కోసం ఏంటంటే మీకు స్టార్టింగ్లో మీకు 9 ఆ విధంగా వచ్చినప్పుడే మీకు చిట్టి లిఫ్ట్ చేసుకొని మా దగ్గరనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే బెటర్ ఇంట్రెస్ట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అది 1 yearకి 9, 2 yearsకి 9 అండ్ 3 yearsకి మనకి ఏంటంటే 10 అండ్ 4 yearsకి 11%. ఈ విధంగా మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ అక్కడ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు. అదే అమౌంట్ ఇక్కడ డిపాజిట్ చేసుకుంటే ఇక్కడ షూటీస్ కూడా అవసరం ఉండదు. అదే బాండ్ను మనం ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది, అక్కడ డివిడెండ్ జరుగుతుంది. అంటే టోటల్గా మీరు 10 lakh చిట్టి వేసినప్పుడు అక్కడ 2 lakhs కంటే 2 lakhs అప్రాక్సిమేట్లీ చిట్టి నడిస్తే మాత్రం మనం తీసుకునే అమౌంట్. సో ఇక్కడ డిపాజిట్ చేయడం వల్ల 2 కంటే అబోవ్ 250 అప్రాక్సిమేట్లీ ఇంకెక్కువ ఆ సందర్భంలో ఏంటంటే అక్కడ ఇంక్రీజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో మీకు అదేవిధంగా ఆ చిట్టిని డిపాజిట్ చేసుకున్నటువంటి బాండ్ అనేది మనకు లాస్ట్ వరకు మీకు ఉండగలిగితే మీరు అదే బాండ్ను పెట్టుకొని మీకు చిన్న చిన్న చిట్లు వేసుకోవడం జరుగుతుంది. ఆ చిన్న చిట్లు కూడా మనకి ఏంటంటే షూటీస్ లేకుండా ఆ బాండ్ను పెట్టుకొని మీకు అవసరం వచ్చినటువంటి చిట్టిని తీసుకొని లిఫ్ట్ చేసుకోవచ్చు అండి. అంటే మీరు వన్స్ కొద్దిగా సేవింగ్లోకి వెళ్తే 100% దాని నుంచి మీరు అదే బాండ్ నుంచి మీకు ఇంట్రెస్ట్ ఇటు డివిడెండ్ 2 కవర్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏంటంటే డిపాజిట్స్ ఇవి ఉన్నాయి అండ్ కపిల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. అది కూడా మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా బెటర్గా ఇస్తున్నాయి. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం ఈ స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.